నిజాన్ని ప్రకటిస్తే భారతీయ జనతా పార్టీ రేపు జరగబోయేటువంటి మున్సిపల్ ఎన్నికలల్లా సంపూర్ణంగా మేమందరం కూడా పోటీ చేయకుండా నువ్వు ఏ అభ్యర్థులకు ఇస్తే ఇచ్చుకో, మేము మనస్ఫూర్తిగా మా ప్రాంతం అభివృద్ధి చెందాలని మేము పోటీ చేయాలి, మేమేదో లడాయి చేయాలి, మేమేదో చేయాలని కాదు. ఎవరము అల్టిమేట్గా ప్రజలు అవకాశం ఇచ్చి గెలిపిస్తే వాళ్ళు చేయాల్సింది అభివృద్ధి. ఇలా మేము రేవంత్ రెడ్డి గారికి ఇలా మేము ఓపెన్గా భారతీయ జనతా పార్టీ మొత్తం స్థానాలలో మేము పోటీ చేయం. సంపూర్ణంగా ఈ ఈ తాలూకాని జిల్లాగా చేసినందుకు మేము విత్డ్రా చేసుకోనికే మేము సిద్ధము. రెండవది ఇదే కాదు, అమన్గల్ మున్సిపాలిటీ కూడా, దీంతో పాటు అమన్గల్ మున్సిపాలిటీ కూడా మేమేం పోటీ చేయము. మాకు అక్కడ ఒక ఆర్డీఓ సెంటర్, మాకు అక్కడ ఒక రిజిస్ట్రేషన్ ఆఫీస్కు మేము మహేశ్వరం పోవాల్సి వస్తుంది, మాకు ఒక ఆర్టీఓ ఆఫీస్కు మేము షాద్నగర్ పోవాల్సి వస్తుంది. ఏంది విచిత్రం, ఒక్కొక్క పనికి ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క ప్రాంతాలకు పోవాల్సి వస్తుంది. మాకు ఒక ఆర్టీఓ ఆఫీసు, ఒక ఆర్డీఓ ఆఫీసు, ఒక రిజిస్ట్రేషన్ ఆఫీసు, 3 ఇస్తే మేము కంప్లీట్గా అమన్గల్ మున్సిపాలిటీ. చాలామంది అనుకోవచ్చు, ఈడంటే ఏం గెలవరు కాబట్టి అట్లా చెప్తుర్రో ఇట్లా. మేము పోయినసారి 3 గెలిచినాం. మొన్న మేము 7-8 స్థానాలలో సెకండ్ ప్లేస్ ఉన్నాం. ఈడ మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్లల్లో, ఎమ్మెల్యే ఎలక్షన్ల 16 బూతులలో ఫస్ట్ లీడ్ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ 16 బూతులలో ఫస్ట్ లీడ్ ఉన్నాం. మేము ఉన్నాయి ఎన్ని బూతులు ఈడ 20-26 బూతులలో, 16-17 బూతులలో మేము ఫస్ట్ లీడ్ ఉన్నాం. మేము ఫస్ట్ లీడ్ ఉన్నా కూడా అక్కడ మేము మున్సిపల్ చైర్మన్ ఉన్నా కూడా మా ప్రాంతం అభివృద్ధి చెందాలి. రాజకీయాలు కావు మాకు. మా ప్రాంతం వెనుకబడ్డది. మా ప్రాంతం నుంచి కేంద్ర మంత్రులు అయ్యారు, మా ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి అయ్యాడు, కానీ మా ప్రాంతం ఏడేసిన గొంగడ ఆడనే ఉన్నది. ఇలా ముఖ్యమంత్రి వచ్చి ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ కాలేజ్ ఆమన్గల్ ఏర్పాటు చేస్తాను ఇదే గడ్డ మీద చెప్పిపోయింది. ఇవాళటి వరకు ల్యాండ్ అక్విజిషన్ లేదు, దాని మీద ₹1 నిధి లేదు, దాని ఆలోచనే లేదు.